హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 3 పెద్ద సైజ్ ఆలుగడ్డల్ని తీసుకొని మంచిగా పీల్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన వాటిని 2 నిమిషాలు వాటర్లో అలా వదిలేసాక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ని ఇందులో నుండి తీసేసి ఏదైనా జాలి గంటలో వేసేసుకుందాము. ఇలా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయాక వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకోవాలి. నా దగ్గర కాటన్ది టీషర్ట్ ఉంది, సో నేను మాత్రం ఇందులో పెట్టేసి ఈ లోపల పెట్టేసి కప్పేశాను. ఆ పీసెస్కి తేమ మొత్తం పోయే వరకు అలాగే ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచామనుకోండి, ఆటోమేటిక్గా అవి కొంచెం డ్రై అయిపోతాయి. ఆలోపు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసేసుకుందాము. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీ కూడా ఉంటుంది. ఇక్కడైతే డ్రై అయిపోయాయి చూడండి, మనకి చూస్తేనే అర్థమవుతుంది డ్రై అయిపోయాయని. ఇలా డ్రై అయ్యాక డైరెక్ట్ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవడమే. లేదు మాకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే అందులో కార్న్ఫ్లోర్ అదే మక్క పిండి యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా అలాగే వేసేసాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి మన ఆయిల్కి సరిపడా ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మోతాదులో వేసుకున్నాం అనుకోండి, అవి లోపల సరిగ్గా ఉడకక టేస్ట్ అంతా బాగోదు. ముఖ్యంగా స్టవ్ మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే మనకు కలర్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అంతగా రాదు, లోపల కూడా ఉడకదు. చిన్నగా పెట్టుకోవడం వల్ల లోపల ఉడుకుతుంది, మనకు క్రిస్పీగా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. బయట తినడం వల్ల చాలా రోగాలు వస్తాయి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూసారా. ఇందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని తింటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో తిన్నందుకు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.